మిత్రులారా, ట్రంప్ తన యొక్క నీచ బుద్ధిని మరొకసారి బయట పెట్టుకున్నటువంటి సందర్భం కనపడింది. దురదృష్టవశాత్తు మనం ప్రతిరోజు కూడా అమెరికా గురించి, ట్రంప్ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ట్రంప్ యొక్క స్టేట్మెంట్ తాజా వార్త ఏమొచ్చిందంటే, అతను చమురుకి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో మీటింగ్ పెట్టడం జరిగింది వైట్ హౌస్‌లో. పెట్టినటువంటి సందర్భంలో ఇక్కడ వెనుజులా తదనంతర పరిణామాలు, తర్వాత రష్యాకి సంబంధించినటువంటి ఆహ్, ఆయిల్ ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించినటువంటి విషయాలు, వీటి గురించి అతను చర్చించాడు. చర్చిస్తూ మరి తొందరలోనే వెనుజులా యొక్క ప్రతిపక్ష నేత మచోడా విజిట్ చేయనున్నారు వాషింగ్టన్‌కి అని చెప్పేసి అన్నారు. ఎందుకు విజిట్ చేయనున్నారో ఏమిటి అనేది గనక ఒకసారి మనం చూసినట్లయితే, దీంట్లో అమెరికా యొక్క కుట్రపూరిత రాజకీయం చాలా సుస్పష్టంగా మన ముందు కనపడుతుంది. అంటే ఆల్రెడీ మదురో యొక్క అభిశంసన తర్వాత, బలవంతంగా కిడ్నాప్ చేసినటువంటి తర్వాత, అక్కడ అదే పార్టీకి చెందినటువంటి మదురో పార్టీకి చెందినటువంటి ఉపాధ్యక్షురాలిని అధ్యక్షురాలుగా అక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. అక్కడ పరిపాలన సాగుతుంది. ట్రంప్ హెచ్చరించాడు. ఏమనంటే, మీ ప్రభుత్వం గనక మా మాట వినకపోతే మిమ్మల్ని తొలగిస్తామని చెప్పేసి. మా చెప్పు చేతల్లో ఉండాలని చెప్పేసి వెనుజులాను హెచ్చరించడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఇవాళ ట్రంప్ యొక్క స్టేట్మెంట్ చూసినట్లయితే, అలాగే ఈ డెవలప్‌మెంట్, ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, వెనుజులా యొక్క ప్రతిపక్ష నేత ఇవాళ వాషింగ్టన్ యొక్క పర్యటనకి అతి తొందరలోనే వెళ్ళబోతున్నారు. అంటే ఏమిటి అంటే, ఏ ప్రతిపక్ష నేత అయితే అక్కడ రాబోతున్నారో ఆవిడనే వెనుజులా యొక్క తర్వాతి అధ్యక్షురాలిగా ట్రంప్ చేయబోతున్నాడు అనేది ఒక సుస్పష్టమైనటువంటి సంకేతం ఇది. ఇక దానికి సంబంధించినటువంటి హాస్యాస్పదమైనటువంటి కామెంట్స్ ఇవాళ చేశాడు ట్రంప్. ట్రంప్ ఇవాళ నోబెల్ పీస్ ప్రైజ్ లేకుండా నేను బ్రతకను అనేటటువంటి పరిస్థితి అతనికి వచ్చేసింది. చాలా ఇరిటేట్ అవుతున్నాడు. మనం గత అక్టోబర్ 10న వచ్చినటువంటి ట్రంప్ యొక్క స్టేట్మెంట్ చూసినట్లయితే, ఆ రోజున నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ, నార్వేకి సంబంధించినటువంటి నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ అతని యొక్క పేరును అనౌన్స్ చేయలేదు. అప్పుడు అతను చెప్పాడు, నాకంటే ముందు పనిచేసినటువంటి ఒబామా ఎవరైతే ఉన్నారో అతనికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చింది. నిజానికి ఒబామా శాంతి కోసం చేసిందేమీ లేదు. నేను 8 యుద్ధాలు ఆపాను ఇప్పటికొచ్చి. అలాగే ఎంతోమంది కోట్ల ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాను, శాంతి నెలకొల్పాను. కనుక నాకే పీస్ ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పేసి అతను ప్రస్తావించాడు. అతను నామినేషన్ కూడా ఎవరి ద్వారా వేయించాడంటే, పాకిస్తాన్ యొక్క మిలిటరీ చీఫ్ ఎవడైతే ఉన్నాడో మునీర్ అని చెప్పేసి అతని ద్వారాను, అలాగే బెంజమిన్ నెతన్యాహు వాడి ద్వారాను అమెరికాకి సంబంధించినటువంటి అధ్యక్షుడు నాకు నోబెల్ ప్రైజ్ కావాలి అని చెప్పేసి నోబెల్ ప్రైజ్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి నామినేషన్ వేయించడం జరిగింది. బహుశా ఆ కారణం చేతనే నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ బెంజమిన్ నెతన్యాహు ఏ విధంగా ఇతనికి నామినేట్ చేయగలడు, స్వయంగా అతనే అంతర్జాతీయ ఉగ్రవాది అయిపోయాడు, స్వయంగా అతనే ఏళ్ల తరబడి నరమేధాన్ని గాజాలోను మొత్తం పాలస్తీనాను ఆక్రమించుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు. కనుక అతనే విధంగా పీస్ ప్రైజ్‌కి నామినేట్ చేస్తాడని తలిచిందో ఏమో, ఈ దుర్మార్గుడికి ఎంతమాత్రం కూడా నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడానికి వాళ్ళు తిరస్కరించారు. అయితే మరి అదే రోజున ట్రంప్ యొక్క స్టేట్మెంట్ చూస్తే, మరి నాకంటే ముందు ఒబామా ఏం చేశాడు, ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించాడు. నిజానికి ఏ అమెరికా అధ్యక్షుడు కూడా, ఒబామా కావచ్చు, మాన్రో కావచ్చు, ఇంకెవరైనా సరే వీళ్ళెవరూ కూడా పీస్ కోసం ప్రయత్నం చేయరు. అంతర్జాతీయంగా వారి యొక్క ఆయుధాలు అమ్ముకోవడం, అంతర్జాతీయంగా ఆయుధ వ్యాపారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు రేకెత్తడానికి, వాటిని సపోర్ట్ చేయడానికి అక్కడ ఇతర దేశాల మధ్యన గొడవలు పెట్టడం, అలాగే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. మరి వాళ్ళకి పీస్ ప్రైజ్ ఎందుకు ఇవ్వాలి? అందుకనే నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ అతను తిరస్కరించి, మచోడా అనేటటువంటి మహిళ, అంటే మరి అప్పటి ప్రతిపక్ష నేత, ఎవరైతే ఆ ప్రతిపక్ష నేత కూడా కాదు, అజ్ఞాతవాసంలో ఉంటూ వెనుజులా యొక్క ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నటువంటి, హక్కుల యొక్క పోరాటాన్ని చేస్తున్నటువంటి మహిళ మచోడా ఎవరైతే ఉన్నారో ఆమెకు నోబెల్ పీస్ ప్రైజ్‌ని గత అక్టోబర్ 10న అనౌన్స్ చేసింది. అయితే ఆ తర్వాతి పరిణామాలు చూసినట్లయితే, ఈ మదురో ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయడం, కిడ్నాప్ చేయడం పట్ల మచోడా అనేటటువంటి ఆమె, అక్కడున్నటువంటి నేత చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆమెను ఇబ్బంది పెట్టినటువంటి అధ్యక్షుడిని అమెరికా ఈరోజు క్యాప్చర్ చేసిందంటే, శత్రువుకు మిత్రుడు గనక ఆ సూత్రాన్ని ఉపయోగించి ఆమె హ్యాపీగా ఉన్నారు. ఇవాళ అమెరికా ప్రభుత్వం ఏం కోరుకుంటుందంటే, ట్రంప్ ఏం కోరుకుంటున్నాడంటే, ఈవిడ్ని అమెరికాకి పిలవడం, అమెరికాకి పిలిచిన తర్వాత
అక్కడ అధికార మార్పిడిలో భాగంగా ఆమెను వెనిజువలా యొక్క అధ్యక్షురాలిగా చేయబోతున్నాడు అనేటటువంటిది ఇక్కడ మనం విశ్లేషించుకుంటే మనం చేరేటటువంటి కంక్లూజన్. అదైతే పేపర్‌లో వచ్చినటువంటి విషయం కాదు. అయితే ఇక్కడ మరొక ఆసక్తికరమైనటువంటి కామెంట్ ఉంది. ఇవాళ మనం ఈరోజు ఈ విషయంపై ఎందుకు మాట్లాడుకోవాలి? ట్రంప్ యొక్క నీచబుద్ధి ఏమిటి? అనేటువంటి విషయంలో హాస్యాస్పదం కూడా. ఏమిటంటే ఎవరైతే మచోడా అనేటటువంటి ఆమె ఒక అజ్ఞాతంలో ఉంటూ కూడా హక్కుల ఉద్యమాన్ని చేపట్టి నోబెల్ పీస్ ప్రైజ్‌ని ఆమె పొందితే, ఇవాళ ఆ పీస్ ప్రైజ్ ఏదైతే ఉందో రేపు వాషింగ్టన్ పర్యటనలో ఆమె ఆ నోబెల్ పీస్ ప్రైజ్ ఏదైతే పొందిందో అది ట్రంప్‌కు ఇవ్వబోతుంది. ఇది సూచనప్రాయంగా ఇవాళ వార్తాపత్రికల్లో తాజా వార్తగా ప్రచురితమైనటువంటి వార్త. దీనికి సంబంధించినటువంటి ఇండికేషన్స్ గతంలోనే వచ్చాయి. ఆమె ప్రస్తావించింది ఏమిటంటే, నోబెల్ పీస్ ప్రైజ్‌కి నాకంటే కూడా ట్రంపే అర్హుడు. కనుక నేను ఈ నోబెల్ పీస్ ప్రైజ్‌ని ఆయనకే నేను అంకితం ఇస్తున్నాను అని చెప్పేసి అంది. అలాగే ఇవాళ ట్రంప్ ఏం మాట్లాడాడు? ఇవాళ వైట్ హౌస్‌లో జరిగినటువంటి మీటింగ్‌లో ట్రంప్ చెప్పినటువంటి మాట ఏమిటంటే, నార్వే తాను చేసినటువంటి పనికి పశ్చాత్తాపపడుతుంది అని చెప్పేసి అన్నాడు. అంటే ఏం పని చేసింది నార్వే? నార్వే మచోడా అనేటటువంటి వెనిజువలా యొక్క ప్రతిపక్ష నేత, హక్కుల కార్యకర్త అయినటువంటి మచోడాకు ఏదైతే నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చిందో, అది తప్పు అని చెప్పి ఇవాళ నార్వేకి సంబంధించినటువంటి ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్నటువంటి పీస్ ప్రైజ్ అనౌన్స్‌మెంట్ కమిటీ గాని వాళ్ళు తెలుసుకున్నారట. అంటే అర్థం ఏమిటి? అతి బలవంతంగా ఆమె దగ్గర నుండి నోబెల్ పీస్ ప్రైజ్‌ని లాక్కోబోతున్నాడు ట్రంప్ అతి తొందరలో. కనుక ఇది అత్యంత హీనమైనటువంటి చర్య. ఎందుకంటే అమెరికా లాంటి దేశం మానవ హక్కుల హననాన్ని నిరంతరంగా తన యొక్క నిత్యకృత్యంగా చేసుకున్నటువంటి అమెరికా ఈ నోబెల్ పీస్ ప్రైజ్‌ని పొందడం అనేది ఏ విధంగా హాస్యాస్పదమో, ఒకసారి ఒకరికి ఇచ్చినటువంటి అవార్డ్‌ని బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకొని, అది నాది అని చెప్పేసి అనడం అనేది అత్యంత హాస్యాస్పదమైనటువంటి విషయం. అమెరికా యొక్క హుందాతనానికి అది ఎంత మాత్రము కూడా సరితూగలేనటువంటి అంశంగా దీన్ని మనం చూడొచ్చు.